ఓకే, ఇది ఎసరు పెట్టేసినాను. ఇది ఉడకబెట్టడం కోసం ఎసరు పెట్టాను. ఇవి ఇందులో వేసేద్దాం. ఇవి ఎంతసేపు ఉడకాలి అంటే మీరు గెజ్ చేయగలుగుతారా? ఇది కరెక్ట్గా ఒక 45 మినిట్స్ ఉడకాలి. అప్పుడే అది మెత్తబడిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఆలుగడ్డ ఉడకబెడతాం కదా, ఉడకబెట్టినప్పుడు మనం ఏదైనా చాకుతోటి ఇట్లా అన్నప్పుడు అది ఉడికినప్పుడు ఏమవుతుంది, ఇట్లా మెత్తగా వెళ్ళిపోతుంది కదా లోపలికి. అలాగా ఇది కూడా మనం చామగడ్డ కూడా ఉడకబెడతాం కదా, కండగడ్డ ఉడకబెడతాం కదా, సేమ్ టు సేమ్ అలాగే అనమాట. అలాగే ఉడకబెట్టేసి జస్ట్ మనం చాకుతోటి ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఈజీగా పోయేంత వరకు ఉడకబెట్టేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టడమే. ఇప్పుడు దీన్ని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసి వదిలిపెట్టేద్దాం. ఇది ఒక 45 మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేసి ఇట్లా బాగా ఉడుకుతుంది. ఎసరు వచ్చి బాగా ఉడుకుతుంది. అట్లా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టేసి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదేం లేదు, నెక్స్ట్ ప్రాసెస్ అంటూ ఏం లేదు. సపరేట్గా ఉడికిన తర్వాత మనం మామూలుగా ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండేసుకుంటాం కదా, చామగడ్డలైనా ఆలుగడ్డలైనా. ఇదేంటి అంటే ఇప్పుడు మామూలుగా ఫార్మర్స్ ఎవరైనా ఏం చేస్తారంటే ఇప్పుడు సేమ్ మనకు కొమ్ములు వస్తాయి కదా, ఏది మనకు పసుపు కొమ్ములు అనేవి షాప్ నుండి వస్తాయి కదా, అవి ఏంటి అంటే ఈ ప్రాసెస్ తర్వాతనే మన చేతికి వస్తాయి అన్నమాట. అంటే ఇట్లా ఉడకబెడతారు. 1 అవర్ ఉడకబెట్టి పొలంలో కళ్ళాలు ఉంటాయి కదా, ఆ కళ్ళాలలో ఎండబెట్టేసి ఒక వారం రోజులు ఎండబెడతారు అనమాట. బాగా ఎండాలి. అవి బాగా డ్రైగా అయితేనే ఆ పసుపు కొమ్ములు తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి. పసుపు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట. వాటితో పట్టించుకున్న పసుపు ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అనమాట. కాబట్టి అవి ఉడికిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఆ కొమ్ములే మనకు షాప్లోకి వస్తాయి. అవే మనం తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఆ స్టెప్లో ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాం, ఆ కొమ్ములు తీసుకొచ్చుకొని షాప్ నుండి కొమ్ములు తీసుకొచ్చుకొని ఏం చేస్తాము, ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దాన్ని ఏం చేస్తాము, పిండి గిన్నెకి పట్టిస్తాం కదా, పిండి గిన్నెకి ఇస్తాం కదా. అట్లా ఇక్కడ ఏంటంటే మన చేతిలో పని కాబట్టి ఆ ఉడికిన పసుపు కొమ్ముని ముక్కలు కింద కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఆ ముక్కల్ని పసుపు పట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఆలుగడ్డ క్రష్ చేస్తాం కదా, మనం ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు అంటే ఆలుగడ్డ కుర్మా చేసినప్పుడు క్రష్ చేస్తాం కదా ఉడికిన ఆలుగడ్డని, అట్లా కూడా క్రష్ చేసి ఎండబెట్టుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు. ముందైతే ఇది ఉడకాలి కదా, ఉడకనివ్వండి. ఫార్టీ 45 మినిట్స్ అయిపోయింది. ఇది ఉడకడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి. ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. దాని లుక్ అనేది ఇలా మారిపోయింది చూడండి. కండగడ్డలు ఉడకబెడితే వాటి రూపం అంతా చేంజ్ అయిపోద్ది కదా. ప్యూర్ రెడ్గా ఉన్నాయి, కాస్త కొంచెం డిమ్ రెడ్ అయిపోతాయి కదా. అలాగే ఇది ఎల్లోగా ఉన్నాయి, కాస్త కొద్దిగా డల్ అయినాయి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఎల్లో కలర్ వాటర్ అంతా కానీ ఈ స్మెల్ అయితే ఎంత విపరీతంగా, ఇల్లంతా పసుపు స్మెల్లే వస్తుంది. ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఇది ఉడికినప్పుడు ఆవిరంతా బయటకు వస్తుంది కదా, దాంతో పాటు ఆవిరంతా గాలిలో కలిసిపోయి అట్లా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. వేసేసుకొని ముక్కలు కట్ చేసి ఎండబెట్టిద్దాం. ఓకే, ఇవన్నీ మనం ఇలా తోడేసుకుందాం.
అన్ని తోడేసిన. చూడండి ఇంకో కొన్ని ఉన్నాయి. ఓకే, లేవు ఇంకా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవన్నీ అక్కడ ఫ్యాన్ గాలికి ఎండబెట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అనేది ఏం చేయాలంటే ఇందులో కొంచెం బకెట్ నీళ్ళల్లో ఒక 10 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా, ఆ 10 లీటర్స్ బకెట్లో ఇది 1 లీటర్ కలుపుకొని చెట్లకు పోసేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఎట్లా చెప్పాను కదా ఇంతకుముందే, యాంటీబయాటిక్ కాబట్టి చెట్లకి మంచిగా ఒక మందులాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి, ఇట్లా వేడివేడిగా పోయొద్దు, చెట్లు చనిపోతాయి. ఇది మొత్తం చల్లారిన తర్వాత 10 లీటర్లకు 1 లీటర్ కలిపి నేను చెట్లకు పోసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇది ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకొని ముక్కలు కోసేద్దాం పదండి. ఇక్కడ ఎండబెట్టేద్దాం. ఇంకా పెద్ద సైజు గడ్డలు కొంచెం ఉడకలేదు, అవి స్టవ్ మీద పెట్టి అనమాట. ఇవి కట్ చేసే లోపు అవి ఉడుకుతాయి. ఫ్యాన్ గాలికి చూడండి, పైన ఫ్యాన్ గాలికి ఎండబోసిన. ఇవి చల్లారుతూ ఉంటాయి, కట్ చేసేద్దాం. కట్ చేద్దాం. ఈ సీజన్కి ఇదే ఫస్ట్ కాబట్టి ఇట్లా మొక్కుతున్నాం అన్నమాట. ఏం లేదు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం. ఇవి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ పట్టేటప్పుడు అంత ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా ఇట్లా మామూలుగా కొమ్ములు కూడా ఎండబెట్టేయచ్చు. ఇప్పుడు ఇది చూసారా, నేను ఒక విషయం మీకు చెప్దామనుకున్నా మర్చిపోయాను. ఇప్పుడు మనకు షాప్లో మనం పసుపు కొమ్ములు తెచ్చుకుంటాం కదా, అవి ఎలా ఉంటాయి, ఇట్లా ఉడకబెట్టి ఎండబెట్టిన తర్వాత మన చేతికి వస్తాయి అన్నమాట. అయితే ఇట్లాంటి పసుపు తీసుకొచ్చుకొని మనం ముక్కలుగా కట్ చేసి పిండి గిన్నెకి ఇస్తాం కదా, అప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది, ఇది తొందరగా తెగదు కదా, చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ముందే కట్ చేసుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుద్ది, మనకు డైరెక్ట్ పిండి గిన్నెకి ఇచ్చేసేయచ్చు అనమాట ఈ ముక్కలన్నీ కూడా. దానికోసం నేను ఇది కట్ చేస్తున్నా. చూసారా, ఇలా ఉన్నాయన్నమాట కట్ చేసిన తర్వాత. పసుపు కలర్. ఓకే, ఇవన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆపేసేయి, పట్టేసేయి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. చూడండి ఒకసారి ఇంత అయితే వచ్చింది. ఇలా కోయడం వల్ల మనకు ఎండిన తర్వాత దంచడం తప్పుతుంది అన్నమాట. ఇది మనం ఉడకబెట్టినాం కదా, ఈ ఉడకబెట్టినందుకు మెత్తగా తయారైనాయి. ఇట్లాంటి స్టేజ్లో మనం కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ కొమ్ములు ఎండబెట్టినాం అనుకోండి, ఎండబెడితే ఏమవుతుంది, మన షాప్లో కొనుక్కొచ్చిన కొమ్ముల్లాగా ఉంటాయి, కానీ అవి గట్టి పడిపోతాయి. కాబట్టి ఎండిన తర్వాత గట్టి పడిపోతాయి కాబట్టి అప్పుడు దంచడం అనేది
కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. చాలా గట్టిగా ఉంటుంది, ఎంత దంచినా కూడా దంగదు. అదే ఇప్పుడు ఈ ఉడకబెట్టినప్పుడు మెత్తగా ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటే ఏమొద్దంటే ఎండిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. చూడండి ఇంత అయితే క్వాంటిటీ వచ్చింది. ఇదంతా ఎండబెట్టేద్దాం. పైనకు వెళ్ళి ఎండబెట్టేస్తాను. ఇది కనీసం ఒక వారం రోజులు ఎండాలి.